హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్రహ్మయాత్రం వచ్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను. నేను ఈరోజు ఒక పోలవరం నియోజకవర్గంలో పెట్టారు. మరి ఎవరైతే అంటే మరి కోయిలగూడ మండలం ఎర్రపేట గ్రామ పంచాయతీ దగ్గర అయితే మనం ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పండగలాగా జరుగుతున్నటువంటి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతూ వచ్చి వినియోగదారులు తీసుకున్నారు అనే దాని గురించి మీకు వీడియో ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ వీడియో చేస్తున్నాను. ఇక్కడ కొంతమంది అయితే వృద్ధులు, వికలాంగులు, పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం మాటల ద్వారా. చూడండి అయ్యా, ఇప్పటి వరకు మీకు ఇంటికి తెచ్చిచ్చేవారు పెన్షన్ ఇప్పుడు ఒక్కసారిగా ఈ పంచాయతీ వద్దకు తీసుకురమ్మంటున్నారు. ఈ పంచాయతీ దగ్గరికి రావాలంటే ఒక రోజు పూట పని మానుకొని అనేక అవసరం పరిస్థితి. ఏమంటారు దీనిపై? అధికారులకు మీరు ఒక లెటర్ ఇవ్వాలి కదా, మీరు ఇంటికాడ తీసుకుంటే ఎండ బాగోలేదని ఏమన్నా చెప్పారా మీరు? ఈ ఊళ్ళో ఉన్న సర్పంచ్ గారు కానీ, అదే లోకల్గా ఉన్నటువంటి సెక్రటరీ కానీ ఎవరికైనా చెప్పారా లేదా? మీరు ఒక మాట చెప్పండి. చెప్పాలి. దొడ్డిగారు వెంకటేశ్వరరావు గారు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? పెన్షన్ కోసం వచ్చారు. ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? చాలాసేపు అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ పెన్షన్లు? అది ఏంటి ఈ విధంగా తీసుకోవడం? పెన్షన్ బాగుందా లేకపోతే ఇంటికి తెచ్చి ఇవ్వడం బాగుందంటారా? అంతా నువ్వు ఇట్లా అమ్మా, నువ్వురా అమ్మా ఇట్రా. ఆయన పేరేంటి చెప్తాలి? ఏ అంకాలమ్మా? మాటిన అంకాలమ్మ అనేవారు. అంకాలమ్మ గారు చూస్తున్నారు కదా, ఇది మీరు పరిస్థితి. చూస్తున్నారు కదా పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా పంచాయతీల దగ్గర తండోపతండాలుగా జనాలు కనిపిస్తున్నారు. ఎందు నిమిత్తం అంటే ఒక్కసారిగా ఈ పెన్షన్లు అనేది పంచాయతీ కార్యాలయం లేదా సచివాలయ కార్యాలయం దగ్గరకు వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ విధంగా జనం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పాపం పొద్దున ఉదయకాలం నుంచి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. అందులో భాగంగా అనేక మంది అవస్థలు పడుతూ ఈ పంచాయతీ వద్ద ఈ పెన్షన్లు తీసుకోవడానికి చాలా అవస్థలు పడుతున్న సందర్భాల్లో ఏది ఏమైనా అధికారులు దీనిపై స్పందించి ఉన్నటువంటి సిబ్బందిని ఎంతో ఉపయోగించుకొని తీసుకువెళ్ళి పెన్షన్ ఇవ్వాలని మనవి చేస్తున్నాం అధికారులకు. ఎందుకంటే చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం వల్ల అనేక మంది చనిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే చాలా మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో ఒకరైతే చనిపోయిన దాఖలాలు మనకు అందుకున్న వార్తను బట్టి మరిన్ని రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అధికారులందరూ తక్షణం స్పందించి ఇప్పుడున్న ప్రస్తుత సిబ్బంది ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తే కొందరు ప్రాణాలైనా దక్కవచ్చని ఈ విధంగా తెలియజేస్తూ నా సూచన సలహాలను ప్రభుత్వం వారు లేదా ఎన్నికల సంఘం వారు కూడా పరిగణలోకి తీసుకుని ఈ కార్యక్రమం, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు కూడా ఇదే తరహాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తూ, ఎందుకంటే ఇది ఏప్రిల్లో జూన్ 4వ తారీఖు వరకు కూడా కోడ్ ఉంటుంది కాబట్టి 3 నెలల వరకు ఇదే తరహాలో పెన్షన్ల పంపిణీ చేస్తే చాలా ఇబ్బందులు, చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కావున అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మిత్రులారా.